నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాయలసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి మల్లయ్యకొండ అని చెప్తారు. ఆ పుణ్యక్షేత్రానికి కూడా తిరుమల లాగే ఒక 3 కొండలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 కొండల్లో ఒక కొండ శివకొండ అనే ఒక కొండని మైనింగ్కి అప్పగించారు ఏపీ ఎండిసికి. సో ఏమంటారు దీని గురించి? అంటే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఒక కొండని మైనింగ్కి ఇవ్వటం ఎలా చూస్తారు? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మైనింగ్ డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేస్తున్నారు పక్కన. ఓకే, ఇది ఆల్రెడీ ఇది ఎలకేషన్ అన్నట్టుగా చెప్పారు. అది మోస్ట్ ప్రాబ్లీ ఈవినింగ్ రేపటికి ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుందాం. నాకున్న రెండు అప్రహెన్షన్స్ దీంట్లో. గతంలో రాజశేఖర రెడ్డి గారు తిరుమల కొండలు 2 వేసేవాళ్ళు అన్నారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఈ శైవ క్షేత్రమైన 3 కొండల్ని ఒక కొండ ఏ ప్రాతిపదిక మీదకి ఇస్తున్నారు? అది కూడా సౌత్ వెస్టర్న్ మైనింగ్ కంపెనీకి ఇస్తున్నారు. ఒక అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ BIFRకి రిఫర్ చేసినప్పుడు ఆ రోజు మహానుభావుడు వాజ్పేయి గారు చెప్పింది చాలా క్లియర్గా, దీనికి ఓన్లీ ముడిసరికే ప్రాబ్లము, దీనికి OMDC నుంచి అనుసంధానించి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ముడిసరికి ఇవ్వండి, సాల్వ్ అవుతుందన్నారు. అప్పుడు మీరే ముఖ్యమంత్రి, ఇప్పటిదాకా మీరే ముఖ్యమంత్రి ఉన్నారు మీ టెన్యూర్లో. ఈ కొండ ఇది ఒక మైనింగ్కి పనికి వస్తుందని మీకున్న మైనింగ్ డిపార్ట్మెంట్లో వాడు ఎవడు చెప్పలేదా? పైపచ్చి ఇక్కడ ఎగేసుకుని మెట్టల గారికి రాగానే ఇచ్చేస్తున్నారు మైనింగ్ ఎక్కడి నుంచో తవ్వి. ఇప్పుడు ఇది సౌత్ వెస్టర్న్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు అనుసంధానించట్లేదు? ఆమె అగ్రిగేట్ 870 కోట్ల పైచీలుగా స్టేట్ ట్యాక్స్ కట్టే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం మానేసి మీరు ఏ ప్రాస్పెక్ట్లో ఇది ఇస్తున్నారు? ఆమెతో ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఎక్కడ చచ్చారు? పవన్ కళ్యాణ్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్. ఇక్కడ ఏంటంటే కొనుక్కోడి జబ్బు వచ్చి చేతులు పడిపోయి కాళ్ళు పడిపోయి ఆపరేషన్లు, ఈ పొగాడి కబుర్లు అన్నీ చెప్పి మాకు ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు ఆయన? ఫస్ట్ థింగ్, మా అయితే ఎన్విరాన్మెంట్ల గురించి పడి చచ్చే ఒక వృద్ధ జంబుకాల బ్యాచ్ ఒకటి ఉంటుంది. మా అయితే ప్రభుత్వం మీద కోర్టు త్రూగా అటాక్ చేస్తే పెనాల్టీ వేస్తారు, పెనాల్టీ కట్టేస్తున్నారు గవర్నమెంట్. ఇసుక రీచ్ల మీద 200 కోట్లు ఎంతో తెలుగుదేశం కట్టింది. మొన్న రీసెంట్ ట్రూ అప్ ఛార్జీల మీద కట్టారు. ఇవన్నీ ఎవరు డబ్బులు కట్టేస్తారు? పెనాల్టీలు ప్రజల డబ్బులే కదా, ట్యాక్స్లు. అవును. దీనికి మీరు ఎన్విరాన్మెంటల్ త్రూగా ప్రెజర్ పెట్టాం, కేసులు వేసామని ఎందుకు సంపు తింటున్నారు మమ్మల్ని? ఫస్ట్ థింగ్, ఈ ప్రభుత్వం ఈ పర్టికులర్ శివకొండకు సంబంధించింది గతంలో ఓబులాపురం మైన్స్ కూడా ఒకడికి దారాదత్తం చేయడానికి ఒకడు ఉపయోగపడ్డాడు, అది మొమ్మటం లేదు. గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం బాగుపడింది తప్ప మైనింగ్ ఏమీ లేదు. ప్రభుత్వం తెలుగుదేశం కాంగ్రెస్ 2 గవర్నమెంట్లు చేసి మెజరబుల్ ఫెయిల్యూర్స్ చూస్తుంది. ఇక్కడ ఈ పద్ధతి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాడికి ప్రైవేటీకరణ బదులు మీరు ట్రై చేయండి అని ఎందుకు చెప్పట్లే? ఇప్పుడు సౌత్ వెస్టర్న్ వాడికి ఉపయోగపడుతున్న ఆ ముడిసరుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాడికి ముడిసరుకు ఉపయోగపడుతుందో లేదా ఫస్ట్ ప్రయారిటీ వాడికి ఇచ్చి వాటితో చెప్పించండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిసరుకు పనికిరాదని. అప్పుడు ఏదైనా సావండి మీరు. ఇది ఎందుకు అడగట్లే ఎవరను? ఇప్పటికీ ఇన్ని దశాబ్దాలుగా నడుస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిసరుకు ప్రాబ్లం రిజాల్వ్ కాకుండా ఈ ప్రైవేట్ శక్తులకి ముడిసరుకులు ఏ ప్రాతిపదిక మీదకి ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇది తీవ్ర ఆక్షేపణీయం. వీటి మీద ప్రజలు అవగాహన తెచ్చుకొని చనిపోయిన మహానుభావుడు అమృతరావు గారు, చలపతిరావు గారు ఆత్మలు శాంతించాలన్నా, సమైక్య రాష్ట్రంలో 33 మంది ప్రాణాలు కోల్పోయి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ చరిత్రలో మళ్ళీ నిలబడాలన్నా ఇలాంటి గనులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి ఎందుకు కేటాయించట్లేదు అన్న కోణంలో ప్రజా ఉద్యమాలు కనుక నెలకొల్పబడితే వీటికి శాశ్వత పరిష్కారం వస్తుంది. ఏంటి సార్ ఇది? ఆస్తులు ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఆస్తినైనా ప్రైవేట్ పరం చేయడం, ప్రైవేట్ వాడికి అమ్మేయడం అంటే ఇది ఏమైనా చేబదులను మారోడి కొట్టుల్లో కొట్టుకునే వడ్డీ వ్యాపారాలు చేస్తారా మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజలు పరిరక్షించుకున్న ప్రజాప్రభుత్వాలు ప్రజల ఆస్తులు పరిరక్షించడానిక లేదా మీ ఇష్ట రాజ్యాంగం ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకోవడానిక? అంటే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక పుణ్యక్షేత్రం, దానికి సంబంధించిన కొండని మైనింగ్ ఇవ్వటం అనే కోణాన్ని ఎట్లా చూస్తారు? అంటే గతంలో ఏముందండి, ఓబులాపురంలో కూడా సుంకులేసమ్మ టెంపుల్ ఉంది, దాన్ని చెదగొట్టేసి చెవులు మూసారు కదా దాన్ని. ఎవడు మాట్లాడేటప్పుడు? ఓకే, అది నాడు గతంలో అలా జరిగింది కాబట్టి ఎవరు నాగం జనార్దన్ రెడ్డి గారు, పయ్యవులు కేశవ్ గారు ఇలాంటి అందరూ డెలిగేషన్ వెళ్ళారు కదా. ఏం సాధించారు? ప్రజలకు చెప్పారా? నాగం జనార్దన్ రెడ్డి గారు అయితే క్లియర్ గా చెప్పారు సంథింగ్ ఈజ్ రాంగ్ అని. మరి పయ్యవులు కేశవ్ గారు ఇలాంటి వాళ్ళు అందరికీ చెప్పలేదు? ఈ లాలూచి రాజకీయాలకి చర్మాంకం పలకండి. ప్రజలు అచేతన స్థితిలోంచి చేతన స్థితిలోకి రండి. ఇలాంటి విషయాల మీద కూలంకషంగా అన్నమయ్య జిల్లాలో ఉంది ఇప్పుడు అది ఎవరు శివక్షేత్రం. ఆ శివక్షేత్రానికి సంబంధించిన వాళ్ళకి అక్కడ దాని మీద అవగాహన ఉంటే దాని పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకుని ప్రజా పోరాటాలకి తెరలేపండి. సంఘీభావాలుగా ఈ కోడిమొక్కల నారాయణ, నెక్స్ట్ రాఘవులు వృద్ధాప్యాలు పక్కన పెట్టి ఇవాడు చేవతోనూ చెరుమితోనూ పనిచేస్తున్న విజయవాడ కమ్యూనిస్ట్ పోరాటాలు చూడండి ఒకసారి.
కొత్త తరానికి అవకాశం ఇచ్చి కమ్యూనిస్టుల పరంగా పరిరక్షించడానికి దేశ సంపదని, దేశ ఆస్తుల్ని, ప్రజాస్వామ్య పరిరక్షణకి కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళతో ఉద్యమాలకి చేయూతలు ఇవ్వండి. అంటే గతంలో కమ్యూనిస్టులు కానీ లేదంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కొంత క్షేత్రస్థాయికి వెళ్ళి పోరాటాలు చేశాయి. ఇప్పుడైతే ఎక్కడా కనపడట్లేదు కదా. అంటే సోషల్ మీడియాకి పరిమితం అవుతున్నారు, 4 విమర్శలు చేస్తున్నారు, సైలెంట్ అయిపోతున్నారు 2-3 రోజుల్లో. మన పని పార్టీలలో చేస్తే ఇంకేం చేయాలి సార్? ఇప్పుడు మనం మళ్ళాటి వాళ్ళు ఏం చేయాలి? పార్టీలకు గలం ఇవ్వాలి. అరే బాబు మీకు ఉపయోగపడతాం, మీరు వెళ్తే 4 సోషల్ మీడియా పరంగా యాక్టివ్ అయ్యి 4 విషయాలు చెప్తాం, పైపచ్చి అక్కడ మీరు నాకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదా కమ్యూనిస్ట్ పార్టీలలో అక్కడ పోరాటాలు చేస్తే ఇది ప్రభుత్వ ఆస్తి, ఇది దుర్వినియోగం చేయకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అలైన్ చేయండి, లేదా దీని మీద ఇంత ఆర్థిక వనరులు వస్తున్నప్పుడు దీంతో పాటు ప్యారల్గా ఎంతమంది బిడ్లు వేశారో ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలి కదా. ఇవాళ వైజాగ్ బీచ్ షాక్స్ విషయం తీసుకున్నా కూడా ఎవరు నోరు మెదిపిన పరిస్థితి కనపడలేదు. అంటే ఈవెన్ వైసీపీ అఫీషియల్ వాయిసెస్ కానీ లేదంటే కమ్యూనిస్ట్ పార్టీల అఫీషియల్ వాయిసెస్ కూడా. సార్ ఒక మాట చెప్తా సార్, వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి లిక్కర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. సో ఈ రోజు లిక్కర్ ఇబ్బడి ముబ్బడిగా అమ్ముతున్న ఈ ప్రభుత్వం రెవెన్యూ ప్రాస్పెక్టులు అనా పైసా జస్టిఫై చేయట్లేదు. వీళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంపాదించిన రెవెన్యూ ఆన్ లిక్కర్ వెసెస్ తెలుగుదేశం అంటే హార్డ్లీ 7 to 10% మధ్యలో కూడా లేదు, ఎక్సెస్. సో ఇది ప్రజలందరూ గ్రహించగలిగితే అంటే వాళ్ళ ఎయిర్పోర్ట్లలో ఇష్టం వచ్చినట్టుగా లిక్కర్ అమ్మొచ్చు, 24 hours పెట్టొచ్చు. అలాగే బయట ఇక్కడ మీరు బీచ్ షాక్స్ అని చెప్పి ఏది పడితే చేయొచ్చు అన్న, అంత చచ్చిపోయి డబ్బులు క్యాష్ రొటేషన్ ఆవిడ దగ్గర లేవు. అంచేత అవి తాగి స్థిరపడిపోయి డబ్బులు వచ్చేస్తాయన్న ప్రాస్పెక్ట్లో వీళ్ళు ట్రై చేసినా ఈ చూడు ఒట్టిపోయిన గేదెకి సెరలు పెట్టిన దాంట్లోంచి పాలు రక్తమే వస్తుంది. అలా సామాన్య ప్రజల్ని కేవలం మందు పట్ల ఆకర్షితులు చేసుకుంటూ ప్రభుత్వం బీచ్ షాక్స్ అనో లేకపోతే ఎయిర్పోర్ట్లో 24/7 అని పెట్టినా ఒట్టిపోయిన గేదెకి పాలు పిండినట్టే లెక్క, అంతకని ఇంకేం లేదు. అంటే ఈ బీచ్ షాక్స్ వెనకాల కొంత ఆర్థిక ప్రయోజనాలు ముడిపడలేవా? అంటే లేకుండా ఉంటాయి సార్, కట్టబెట్టాలి ఎవరికైనా. సార్ వాళ్ళు గతంలో బికినీ ఫెస్టివలే చేద్దాం అనుకున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడే, 19 to 24 14 నుంచి 19. అప్పుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతలతో ఆగారు. ఇప్పుడు బీచ్ షాక్స్ మీరు అన్నట్టు ఎవడు ప్రతిఘటించిపోతే ఏమవుతుంది? వాళ్ళ ఇష్టారాజ్యం నడుస్తుంది ఇప్పుడే ప్రజాస్వామ్యంలో, ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్తుంది, అంతకని ఇంకెళ్ళలేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కూల్ డ్రింక్ కన్నా కూడా బీరు కొంత ఆరోగ్యకరమైన పానీయం అన్నారు. సో దీని గురించి ఏమంటారు? అంటే ఇందులో క్యాలరీస్ ఉంటాయి కూల్ డ్రింక్ లో. గతంలో కూడా అదే మాట కదా, జవహర్ గారు మినిస్టర్ అయ్యండి ఇది ఒక కూల్ డ్రింక్ టైప్ లో తాగండి అన్నాడు ఆయన. అప్పుడు అదే మాట ఇప్పుడు ఇంకో అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు వచ్చి ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడి కోణంలో చూడాలి. వాళ్ళు అదే మాటలు మాట్లాడుతున్నారు. దీంట్లో ఏముంది అంత సీరియస్? బాధ్యతారాహిత్యమైన స్టేట్మెంట్ కాదా? సార్ ఒకటి ప్రజల ఆరోగ్య పరిరక్షణ, అయితే ఈ విస్తృతంగా మందు తాగండి అని ప్రభుత్వ విధానమే అయినప్పుడు ఏం మాడాలి, ఏం చేయాలి? ఇప్పుడు రక్షించేవాడే భక్షకుడు అంటే ఏం చెప్తారు మీరేనా? ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.